సాధారణంగా ఒక టార్గెట్ పెట్టుకుని పని చేస్తున్నప్పుడు, మనం ఒక కాంపిటీటివ్ ఎగ్జామ్ రాస్తున్నప్పుడో, లేదా లైఫ్‌లో ఒక అచీవ్‌మెంట్ కోసం పని చేస్తున్నప్పుడో, 24 గంటలు పని చేసినా మనసులో ఒక్కోసారి ఖచ్చితంగా కంపారిజన్ వస్తది మన మనసులో. ఎవరైతే చిన్న చిన్న ఉద్యోగాలు తెచ్చుకొని సెటిల్ అయిపోయారో, లేదా ఎవరైతే ఎంజాయ్ చేస్తున్నారో ప్రస్తుతం, వాళ్ళతో మనం పోల్చుకుంటూ ఉంటాం. ఉదాహరణకి దీపావళి పండగొచ్చింది. ప్రపంచం అంతా సెలబ్రేట్ చేసుకుంటా ఉంటది. కానీ మనం మాత్రం ఖచ్చితంగా ఆ రోజు కూడా ఎంతో కొంత మన అచీవ్‌మెంట్ మీద, మనం చేయాల్సిన పని మీద దృష్టి పెట్టాలి. ఈ పరిస్థితిలో మనిషి అన్నాక ఖచ్చితంగా పోల్చుకుంటాం. ఎంతో కొంత ఎదుటి వాళ్ళు ఎంజాయ్ చేస్తూ ఉంటే మనం కూడా అయ్యో! ఇన్ని త్యాగాలు చేయాలా మనం ఏమైనా సాధించాలంటే అని. అయితే ఆర్డినరీ పీపుల్ సెటిల్ ఇన్ అన్ ఆర్డినరీ వే. ఎక్స్ట్రార్డినరీ పీపుల్ జనరల్లీ డూ ఎక్స్ట్రార్డినరీ థింగ్స్. సాధారణమైన మనుషులు మామూలుగా ఉండిపోవడానికి ట్రై చేస్తూ ఉంటారు. వాళ్ళకి అదే సంతోషం. కానీ నువ్వు టార్గెట్ కనుక పెద్దగా పెట్టుకున్నావనుకో, అది గొప్పగా ఉందనుకో, ఖచ్చితంగా నువ్వు కూడా ఎక్స్ట్రార్డినరీ సాక్రిఫైస్ చేయాల్సిందే. అలా చేస్తే అంతిమంగా ఎవరు గెలుస్తారో తెలుసా? అది నువ్వే. ఈ నిజం మనకు తెలిసినప్పుడు మనం విజేతలు అవుతాం ఖచ్చితంగా. ఎవరికైతే ఒక పద్ధతిలో కూర్చుని ఒక పని చేయటం అలవాటు అవుద్దో, ఎవరైతే ఒక డిసిప్లైన్‌లో లైఫ్ గడుపుతారో, ఎవరైతే లైఫ్‌ని ఏది ప్రయారిటీ, ఏది మోస్ట్ ఇంపార్టెంట్ అని తెలుసుకుంటారో, ఏది లెస్ ఇంపార్టెంట్ అని తెలుసుకుంటారో, ఇలాంటి వాళ్ళకి నిజంగా ఏది సాధించాలన్నా ఒక రంగంలో కాకపోతే ఇంకో రంగంలో సక్సెస్ వచ్చుద్ది. ఎవరైతే టైం వేస్ట్ చేస్తారో, ఎవరైతే ఏ దిశ లేకుండా కొట్టుకుపోతుంటారో, ఎవరైతే టెంపరరీ ఇష్యూస్ మీద, టెంపరరీ ఎంజాయ్‌మెంట్ మీద కూర్చుంటారో, వాళ్ళ జీవితంలో ఖచ్చితంగా నష్టపోతారు. కాబట్టి పోల్చుకొని చూడొద్దు. లేదా పక్క వాళ్ళ జీవితం బెటర్‌గా ఉంది మనకంటే అనుకోకండి. కనిపించేదంతా కరెక్ట్ కాకపోవచ్చు. లేదా లాంగ్ రన్‌లో అలా నడవకపోవచ్చు. హార్డ్ వర్క్‌తో ఇటుక ఇటుక పేర్చుకుని కట్టుకున్న ఇల్లు నిజంగా చాలా అద్భుతంగా ఉంటుంది. సో హార్డ్ వర్క్‌తో మనం ఒక్కొక్క బ్రిక్, ఒక్కొక్క శ్రమ వేసుకుంటూ వెళ్తే ఖచ్చితంగా రేపు మన లైఫ్‌లో అది ఎవ్వరూ తీసేయలేనంత గొప్ప సక్సెస్, ఎవరూ మార్చలేని, ఎవరూ మనల్ని ఓడించలేనంత గొప్ప సక్సెస్ అవుద్దనమాట.